12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురజాల పట్టణంలోని దూబా చెరువు దగ్గర యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు లేళ్ల పుల్లారావు మాట్లాడుతూ యోగా అనేది శారీరక వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనస్సు మరియు అవయవాలు సమతుల్యతను నెలకొల్పేది యోగా భారతదేశానికి చెందిన గొప్ప ప్రాచీన జీవన విధానమని అన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. యోగాభ్యాసం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు యోగాంధ్ర వంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తోందని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివనారాయణరావు, ఆర్డీఓ మురళీకృష్ణ, ఎస్ఐ వినోద్ కుమార్, నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు చైర్మన్ పులుకూరి కాంతారావు, నేలపల్లి బొల్లయ్య, శర్మాల హనుమంతరావు, కంటకం అంకారావు, అడపా శ్రీనివాసరావు, నజీమున్, పాతూరి రామకృష్ణ, కుక్కముడి అనిల్, చింతకాయల కళ్యాణ్, ఆర్పీలు, నగర పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు, యోగా టీం, గ్రామ ప్రజలు, విద్యార్థులు, మహిళలు పాల్గొని యోగా సాధన చేశారు. అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నా. మన అనుభవాలు చెప్పండి. యోగా సాధన చేస్తున్నాం. లక్ష్మయ్య గారు, నేను యోగా చేయబట్టి 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పుల్లారావు గారు సార్ మేమంతా ఫస్ట్ కలిసి చేస్తున్నాము. వాళ్ళు చేస్తారండి, ఒకసారి చూడండి. వాళ్ళని చూసి మనం పాటిస్తే చాలు. బసిరికా 1 లక్ష్మయ్య గారు చూడండి. గాలి పీలుస్తామండి. గాలి దీర్ఘంగా పీలుస్తాం, దీర్ఘంగా వదులుతాం, దీర్ఘంగా పీలుస్తాం, దీర్ఘంగా. చేతులు పైకి వెళ్తాయండి. అది కూడా అన్ని వస్తాయి. ఓకే, బసిరికా 1 చేద్దామండి. మన కడ మెదడు ఉంది కదండి, ఇది సమవిభజన జరుగుతుంది. ఇర్రెగ్యులర్ గా డివిజన్ జరిగింది అనుకోండి, క్యాన్సర్ రావడం కారణం అది. కూర్చుంటామండి అందరూ. బటర్ఫ్లై గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ అవతరించిన పతంజలికి యోగా